హాయ్ అందరికీ నమస్తే అండి. ఆరా ది గ్లోరియస్ వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చేయబోతుంది రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో 1 స్పూన్ సాల్ట్ ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉండించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది బాగా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉండించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారుగా కొద్దిగా వాటర్ అనేది ఇంకిపోతూ వస్తుంది. ఇప్పుడు కంప్లీట్ వాటర్ అనేది ఇంకిపోయాక ఇందులో 2 స్పూన్స్ మిరప్పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ అంతా కూడా ఫ్లేమ్ స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే ముక్కలకి బాగా ఉప్పు కారం అనేది పడుతుంది అండ్ బాగా రోస్ట్ అవుతుంది కూడా. చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.